మీరేం చేస్తున్నారంట? దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునని మిమ్మల్ని గూర్చి భయపడుతున్నాడు. చూడండి, ఎవరు భయపడతారంట? పౌలు గారు భయపడుతున్నాడు, దేవుని గురించి మాట్లాడుతున్నారు. ఒకవేళ మీరు మరలా లోకం వైపు వెళ్ళిపోతే, లోకంలో మీరు కలిసిపోతే ఏం చెప్పండి? నేను మీ మీ విషయమై పడినటువంటి కష్టము అంతా కూడా వృధా అయిపోతుందంట. దేని లక్ష్య పెడుతున్నారు ఈ గలతీ సంఘం అంటే? రోజులు లక్ష్య పెడుతున్నారు, దినాలు. తర్వాత విశ్రాంతి దినం, తర్వాత నెలలు, తర్వాత సంవత్సరాలు. అంటే ఇవన్నీ లేవీ కాండలో ఉండాలనుకోండి, అవి నేను చెప్పలేండి. దినాలు, తర్వాత చెప్పండి నెలలు, తర్వాత సంవత్సరాలు, తర్వాత ఉత్సవాలు. ఈ 4 కూడా ఈ గలతీ సంఘం వారు లక్ష్య పెడుతున్నారంట. అయితే వీరు దేవుని లక్ష్య పెట్టలేదు, కానీ ఈ 4 కూడా లక్ష్య పెట్టారు. ఈ 4 లక్ష్య పెట్టారు. అందుకని ఒకవేళ నేను ఇంత శ్రమ పడ్డాను, కానీ ఈ శ్రమంతా కూడా వ్యర్థమైపోతుంది. ఎందుకంటే ఒకవేళ మీరు సత్యాన్ని ఎరిగి ఉండి, దేవుని ఎరుగుండి, మూలపాఠాలు ఎరుగుండి, మరలా అది ఎరుగుకుండా ఉండి మరలా దానికి వెనకకి వెళ్ళిపోతే ఏమవుతుంది చెప్పండి? నేను పడినటువంటి ప్రయాసం అంతా కూడా వ్యర్థమైపోతుంది. మీరు మూలపాఠాలను ఎరిగిన వారంగా మీరు ఉండాలి, వాటిని తెలిసిన వారుగా ఉండాలి. ఏమాత్రము కాలములను, తర్వాత తగడండి చెప్పండి నెలలను, సంవత్సరములను, తర్వాత ఉత్సవములను, ఇవన్నీ కూడా ఎవరు చేసేవాళ్ళు? యూదులు చేసేవాళ్ళు. యూదులు వచ్చిందంటే సబ్బాతును ఆచరించేవాళ్ళు. యూదులు వచ్చారంటే